దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము వాక్యంలో వెళ్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం, పేజీ నంబర్ 233. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదాం. అతడు అగాధం తెరవగా పెద్ద కొలిమలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున్న చీకటి కమ్మెను. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ మన దేవానికి వందనాలు ప్రభా. మరి ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇందులో ఉన్న లోతైన సత్యాలు మరి మాకు చెప్పి సంఘాన్ని బలపరిచి ప్రభా, సంఘము ప్రభా నిరాకడకు సిద్ధపడలాగున, శ్రమలకు సిద్ధపడలాగున మీరు సహాయం చేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. నా ఆహ్వానాన్ని మన్నించి మీరు, చాలా చలి ఉంది హైదరాబాద్లో, మరి ఇంత చలి ఉంటే కూడా దాన్ని పక్కన పెట్టి మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉన్నారు. చాలా సంతోషం. మనమందరం చాలా ధన్యులం. ఎందుకు అని అంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇన్స్పిరేషను, దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకుండా మనం లేచి ప్రార్థన చేయలేము. మన వల్ల కాదు, సైతాన్ చేయనీయదు. హల్లెలూయా. ఉదయకాల సమయము అనేది చాలా అద్భుతమైన సమయం. ప్రపంచం మొత్తంలో 1% మనుషులు సక్సెస్ అవుతున్నారు. ఆ సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి ఉదయకాల సమయంలో, అంటే సూర్యుడు భూమి మీద రాకముందే లేవటం జరుగుతుంది. వీళ్ళే ఎక్కువ కాలం బతుకుతున్నారు. తర్వాత మహామేధావులు వీళ్ళే, తర్వాత మంచి ధనవంతులు కూడా వీళ్ళే అన్నమాట. హల్లెలూయా. దేవునికి సూర్యుడు రాకముందు లేచేవారంటే చాలా ఇష్టం. వాళ్ళకి చాలా విషయాలు చెప్తుంటాడు. మనం త్వరగా లేవటం వల్ల చాలా టైం ఉంటుంది మనకి, మన గురించి మనం ఆలోచించుకోనికి, ఏదైనా దానికి ప్రిపేర్ అవ్వడానికి మనం టైంతో పాటు మనం మూవ్ అవ్వచ్చు. సూర్యుడు వచ్చిన తర్వాత మనం లేస్తే టైం ముందర వెళ్ళిపోతే టైం నుంచి పరిగెత్తాల్సి వస్తుంది. హల్లెలూయా. అయితే ఈరోజు నా సబ్జెక్ట్ అది కాదు, కానీ మామూలుగా జనరల్గా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. అయితే దేవుని ప్రియమైన వారలారా, చాలా విషయాలు చెప్పేటివి ఉన్నాయి కాబట్టి తొందరగా వాక్యం టైం తీసుకున్నాను. ఇక్కడ మనం సబ్జెక్ట్లో డైరెక్ట్గా వస్తే, ప్రకటన గ్రంథమే సబ్జెక్టు, కానీ ఎక్కడెక్కడికో పోతుంది పాయింట్లు, మళ్ళీ లాస్ట్కి మళ్ళీ అక్కడికి వస్తాం. అది కొన్ని తెలుసుకోవాలని నేను ప్రభు పేరట కోరుచున్నాను. వాక్యం చెప్తున్నా వీని ఎక్కడి నుంచి ఎటో పోతున్నాను అనిపిస్తుంది, కానీ సబ్జెక్ట్లోనే ఉంటాం. లాస్ట్కి దాన్ని కలిపేస్తాం సబ్జెక్ట్లో. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన టాపిక్లో మనం ఈరోజు ప్రభు మనల్ని నడిపించిండు. ఈ 7 దూతలు చూసిండు, 7 ముద్రలు చూసిండు. 7వ ముద్ర విప్పిన తర్వాత 7 దూతలు చూసిండు. ఆ 7 దూతలకి ఒక్కొక్క దూతకు ఒక్కొక్క బూర ఉంది. ఒక్కొక్క దూత బూర ఊదుతూ ఉన్నప్పుడు, ఫస్ట్ దూత బూర ఊదినప్పుడు భూమి మటాష్ నాశనం అయిపోయింది. రెండో బూర ఊదినప్పుడు సముద్రం మటాష్ నాశనం అయిపోయింది. దాని తర్వాత నదులు నాశనం అయిపోయింది. నదులు, భూమి నాశనం అయితే ఎఫెక్ట్ ఎవరికి అవుతుంది? మనుషులకే అవుతుంది. 4వ దూత కూడా బూర ఊదినప్పుడు ఆకాశంలోకి వెళ్ళి ఒక నక్షత్రం పడ్డది. ఆ నక్షత్రమే దేవదూత. 5వ దేవదూత బూర ఊదినప్పుడు ఏమైందంటే, ఆకాశంలోకి వెళ్ళి ఒక దేవదూత అగాధం దగ్గరికి వచ్చిండు, కిందికి వచ్చాడు అని నిన్న మనం చూసినాం. ఈరోజు మనం చూస్తే ఆయన చేతిలో
ఒక తాళపు చెవి ఉందంట. ఈ 2వ వచనంలో చూస్తే ఆ అగాధము, ఆ నరకము ఆయన తెరిచినప్పుడు, దాని డోర్ ఓపెన్ చేసినప్పుడు ఏమైందంటే, పొగ చేత ఒక భయంకరమైన కొలిమిలో నుండి ఒక భయంకరమైన వేడి పొగ వస్తే ఎట్లా ఉంటుందో అట్లా పొగ బయటకు వచ్చిందంట. ఆ పొగ ఆకాశంలో ఉన్న సూర్యుడిని కూడా దాచేసిందంట. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వాళ్ళ నరకంలో అంత వేడి ఉంటుంది, చాలా భయంకరమైన వేడి. చెప్పటానికి దేవుని కోపం అంత ఉంది అని చెప్పటానికి ఇది సాదృశ్యమై ఉన్నది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. లోకంలో మనం చూస్తే అంత చెడు 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 చెడువే జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఎక్కువగా లవ్, ప్రేమ ప్రేమ పెళ్ళిళ్ళు, ఇది చాలా భయంకరంగా నడుస్తూ ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్పేమీ కాదు, కానీ ప్రేమించకముందే అన్ని తప్పులు చేస్తూ, ప్రేమించి పెళ్ళైన తర్వాత కూడా తప్పులు చేసే వ్యక్తులు ఈ భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళందరికీ ఈ నరకము తీర్పు తీరుస్తుంది. ఇక్కడ ఏమంటుండంటే, దాన్ని డోర్ ఓపెన్ చేసినప్పుడు భయంకరమైన పొగ బయటకు వచ్చిందంట, చాలా భయంకరమంట. హల్లెలూయా. అంటే అంత వేడి ఉంది నరకంలో. ఎంత ఘోరంగా ఒకసారి మనం ఆలోచించాలి. అమ్మో, నరకం ఇంత భయంకరంగా ఉంటుందా అని. ఈ నరకంలో సైతాన్ శక్తులు కాలుతారు. దాని తర్వాత ఎవరైతే తమ పరిశుద్ధతను పోగొట్టుకొని విచ్చలవిడిగా ఉంటారో, శరీరానుసారంగా జీవిస్తారో, వాళ్ళు కూడా ఈ నరకంలో కాలిపోతూనే ఉంటారు. హల్లెలూయా. చాలా భయంకరం. అది చెప్పటానికి ఇక్కడ మనం చూస్తున్నాం. సమాజంలో చాలా భయంకరమైన పాపము నడుస్తూ ఉంది. హల్లెలూయా. పాపం వాళ్ళకి అది పాపం అని కూడా తెలియదు. వాళ్ళు ఇదే లైఫ్ ఏమో అనుకుంటారు. బాగా డబ్బు సంపాదించాలా, ఎంజాయ్ చేయాలి. హల్లెలూయా. రకరకాల వ్యసనాల వైపు వెళ్ళిపోవాలి, ఆ వ్యసనాలను ఇరుక్కోవాలి. ఆ వ్యసనాలు తమ ఈగోని సాటిస్ఫై చేయడానికి వీళ్ళు డబ్బుల వైపు పరిగెత్తాలి. ఆ డబ్బుల కోసం ఏ పనైనా చేయాలి. మనస్సాక్షి ఒప్పుకోకపోయినా ఆ పని చేయాలి. ప్రతి వ్యక్తికి మనస్సాక్షి అని చెప్పి ఒకటి ఉంటుంది. అది ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆ మనస్సాక్షి నువ్వు చేస్తున్న తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే కూడా అలా చేయాల్సి వస్తుంది. సిట్యువేషన్ అట్లా డిమాండ్ చేస్తుంది. దానివల్ల ఏమైపోతుందంటే లైఫ్ మొత్తం కూడా లాస్ట్కి నాశనం అయిపోతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం మంచి సువార్త చేసి, మంచి ప్రార్థనలో ఉండి అనేక మందిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి వ్యక్తి మనోడే. హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, బ్లాక్ కావచ్చు, వైట్ కావచ్చు, ఎవరైనా కానీ మనోళ్ళే. వాళ్ళను నరకంలో వెళ్ళకుండా మనం కాపాడుకోవాలి. మనం వాళ్ళకి బోధించాలి, వాళ్ళని ప్రార్థన వైపు నడిపించాలి. వారికి దేవుని ఒక ఆత్మతో మనం నింపిపియాలి. హల్లెలూయా. అట్లయితేనే సైతాన్ పెట్టే శోధనలు వాళ్ళు జయించగలుగుతారు. వాళ్ళు నరకాన్ని పోకుండా వాళ్ళు కాపాడబడతారు. లేకపోతే నరకం చాలా భయంకరం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. బయట సమాజంలో ఎట్లా జరుగుతుందంటే, భర్త పాపంలో పడిపోతున్నాడు, భార్య కూడా పాపంలో పడిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. భర్త ఒక సైడ్ పాపంలో పడిపోతే భార్య ఒక సైడ్ పాపంలో పడిపోతుంది. భార్య ఒక సైడ్ పాపంలో పడిపోతే భర్త ఒక సైడ్ పాపంలో పడిపోతున్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు బాధపడుతున్నారు. వాళ్ళని చూసి పిల్లలు బాధపడుతున్నారు. మంచి డబ్బు, మంచి ఇల్లు, అన్నీ మంచిగానే, కానీ వీళ్ళ పాపం వీళ్ళని ఏం చేసిందంటే దూరం చేసేస్తుంది.
రోగాల వైపు నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. అసలు ఏమో ఉంటుందేమో, ఏందేందో అవుతుందని అనుకుంటాం కానీ ఏముండదు, లాస్ట్కి ఏం దొరకదు. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏమని చెప్పిందంటే, ధనాపేక్ష సమస్త కీడుకి మూలము అన్నాడు. హల్లెలూయా. ధనాపేక్ష, ఖర్చుల కొరకే డబ్బు సంపాదించాలా, డబ్బు కొంచెం సంపాదించినామా చాలు, డబ్బే ప్రపంచం అవ్వద్దు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. మా నాన్నగారికి ఈ హైదరాబాద్లో ఎన్ని హోటల్స్ ఉన్నాయో, ఎన్ని బార్స్ ఉన్నాయో వాటి గురించి మంచి అవగాహన ఉంది ఆయనకి. పలానా హోటల్ అని చెప్తే, పలానా రెస్టారెంట్ అని చెప్తే వాళ్ళ ఓనర్తో సహా చెప్తాడు ఆయన. ఎవరు చేస్తారు, ఏం చేస్తారు, ఎంత ఖర్చు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. చాలా చాలా డబ్బు. ఒక హోటల్ పెట్టాలి అంటే దాదాపుగా ₹1,00,00,000 అన్నా కావాలా. బార్ అండ్ రెస్టారెంట్ మామూలుగా దానికి రెంట్ 5,00,000 ఉంటుంది. ఒక బార్ అంటే ఆడ వచ్చి తాగుతారు అన్నమాట, తింటారు. 5,00,000 ఉంటుంది రెంట్. మళ్ళీ దానికి లైసెన్స్ కట్టాల గవర్నమెంట్కి. తాగిపిస్తారు, తినిపిస్తారు, పైసలు గుంజుతున్నారు. ఆ పైసలు కమాయించటం కష్టము. ఆ తాగేటోని గురించి మనం ఆలోచిస్తే ఎన్నో టెన్షన్స్ ఉండి వాడు తాగేస్తాడు. ఒకడేమో సంతోషంతో వచ్చి తాగుతాడు, ఒకరేమో దుఃఖంతో వచ్చి తాగుతారు, ఒకరేమో వేదనతో కసితో వచ్చి తాగుతారు. ఇంత సంపాదిస్తుంది తాగటానికి పోతే ఇంకా దేనికన్నట్టు తాగుతారు. హల్లెలూయా. విచ్చలవిడితనం అన్నమాట. దానివల్ల ఏమైపోతుందంటే, ఈయన బార్ పెట్టినందుకు, ఈయన ప్రేరేపిస్తున్నందుకు, ఈయన బ్రతికే కరెక్ట్గా లేక ఈయన ప్రేరేపిస్తున్నందుకు ఈయన నరకానికి వెళ్తున్నాడు. ఈయన వచ్చి అది ఉంది కదా తాగాల కదా అని చెప్పి తాగటం వల్ల ఈయన కూడా నరకానికి పోతున్నాడు. హల్లెలూయా. వీళ్ళిద్దరు కూడా. అయితే చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు అంటే, ఒక వ్యక్తి ఒక పాపం చేస్తున్నాడు, ఒక తప్పు చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తిని చాలా భయంకరంగా చూస్తూ ఉంటారు. ఆయన పాపి, ఆయన తాగుబోతు, ఆయన వ్యభిచారి, ఆయన అట్లా ఒక నిందేసేస్తారనమాట. ఆయన ఎందుకు అట్లా అయ్యిండు అనేది తెలియదు, ఎందుకు ఇట్లా మోసపోయిండు అనేది తెలియదు. ఇటు ఈ వైన్ షాప్ ఓనర్ కావచ్చు, ఈ వైన్ మందు తాగే వ్యక్తి కావచ్చు, వీళ్ళిద్దరూ ఈ పాపం ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవటానికి. ఇప్పుడు ఈయన బార్ పెట్టిండు, ఎక్కడి నుంచి అప్పు తెచ్చిండు, ₹1,00,00,000 అప్పు తెచ్చి పెట్టిండు. 50,00,000 అడ్వాన్సు, 50,00,000 పెట్టుబడి. వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకోవటానికి వచ్చి మందు తాగుతున్నాడు. ఎందుకు మందు తాగుతున్నాడు? నిద్ర వస్తలేదు, పాతవన్నీ జ్ఞాపకాలు వస్తున్నాయి, నిద్రపోవాలి, నేను తాగాల, మంచిగా అనిపిస్తుంది, ఇంకా తాగాల, తాగుతూనే ఉండాలి. తాగటానికి పైసలు సంపాదించాలి, తాగుతూనే మైండ్ పనిచేస్తుంది. ఆ వచ్చిన డబ్బులు కొంచెం ఫ్యామిలీకి ఇవ్వటం, ఇట్లా లోకం సమాజంలో నడుస్తూ ఉంది. మా హైదరాబాద్లో అయితే ఇట్లా చాలా ఉంటుంది. ఎక్కడెక్కడికలో పల్లెటూర్లకు వెళ్ళి పాపం వస్తారు, మంచిగా చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు వచ్చి ఏదో ఒక పని చేసుకొని వెళ్తూ ఉంటారు. ఆ పనిలో కూడా పాపం, ఆ పనిలో కూడా వేదన, బాధ. ఇంకా ఘోరంగా మేల్ ప్రాస్టిట్యూషన్ అనేది ఒకటి జరుగుతుంటుంది. అంటే మగవాళ్ళు చేసే వ్యభిచారం అన్నమాట. ఆడవాళ్ళు చేసే వ్యభిచారం వేరే ఉంటుంది, మగవాళ్ళు చేసే వ్యభిచారం వేరే ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారు అని అంటే, ఈ మగవాళ్ళని బుక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో డబ్బులు పడేస్తారు, వాళ్ళు వచ్చి చేస్తే వీళ్ళకేమో తెలియదు. ఇది చేయటం వల్ల లక్షల్లో డబ్బులు వస్తున్నాయని చెప్పి వీళ్ళు దాంట్లో మునిగిపోతారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల పాపం పెరిగిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఎందుకు ఈ ఫీల్డ్లో వచ్చినావు సార్ అని అడిగితే,
నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఫీల్డ్లో ఉండేటోళ్ళు. వాళ్ళు చెప్తున్నారు మాకు ఉద్యోగాలు దొరకలేవు, ఏదో నాకు తెలియకుండా ఇరుక్కపోయినాను, మంచిగా డబ్బులు వస్తున్నాయి అట్లనే పోతున్నా. చెల్లె పెళ్ళి చేయాలి, నాన్నగారికి ఆపరేషన్ అయ్యింది, అప్పులు అయిపోయినాయి, మరి ఇంక నేను తప్పదు సార్, ఇంక ఇందులోనే ఉండాలి. నీకు పెళ్ళి అయిందంటే ఇక నాకు పెళ్ళి ఎందుకు, మంచి డబ్బులు వస్తున్నాయి, మరి రోగాలు వస్తాయి కదా అంటే వచ్చినప్పుడు చూసుకుందాం. మరి ఇంత చదువుకున్నావు కదా అంటే చదువుకుంటే ఏముంది సార్, నువ్వు ఎంత చదువుకున్నా ఎవడు చూస్తలేడు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావో చూస్తున్నావు. సమాజం అట్లా వెళ్ళిపోతుంది. అలా ఒకప్పుడు లేకుండే ఎట్లా వెళ్ళిపోతుంది. ఇంకా చాలా భయంకరం. ఇది కాకుండా డ్రగ్స్, ఆ లెవెల్ వేరు. మళ్ళా చిన్న చిన్న పాన్ షాప్లో కూడా డ్రగ్స్ చాక్లెట్స్ దొరుకుతున్నాయి. 8వ తరగతి 9వ తరగతి పిల్లలు ఆ డ్రగ్స్ చాక్లెట్స్ తింటున్నారు, సిగరెట్ తాగుతున్నారు. హల్లెలూయా. సినిమాలో సీరియల్లో చూసి హీరో తాగుతూ ఉంటే ఇదే లైఫ్ ఏమో అనుకొని చిన్న చిన్న పిల్లలు తాగి నాశనం అయిపోతున్నారు. కరెక్ట్గా ఎట్ ద ఏజ్ ఆఫ్ 18-19 ఇయర్స్ వచ్చే లోపల నేను క్యాన్సర్ వస్తుంది. హల్లెలూయా. ఏదో మజా, ఏదో ఒక లోకంలో ఉంటారని అనుకుంటున్నారు, ఖతం. ఎందుకు క్యాన్సర్ వచ్చిందంటే తెలియదు. చాలా భయంకరం. సమాజము ఈ విధంగా పోతుంది, సైతాన్ ఈ విధంగా ప్రజలను తీసుకుపోతూ ఉన్నారు. పబ్లిక్ కూడా వీళ్ళు బైబుల్ చదవరు కాబట్టి సైతాను కలర్ఫుల్ వరల్డ్ చూపిస్తుంది. చూపించి ఇదే జీవితం, ఇలా నువ్వు డ్రెస్సింగ్ చేయాలి, ఇలా నువ్వు డబ్బు సంపాదించాలి, నువ్వు రాంగ్ స్టేజ్లో డబ్బు సంపాదించిన అది కరెక్టే అనేది చూపిస్తున్నారు. హల్లెలూయా. మా 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 పిల్లలది యాన్యువల్ ఫంక్షన్ అయింది ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం సారీ. ఆ యాన్యువల్ ఫంక్షన్కి ఒక ఫిలిం యాక్టర్ వచ్చింది, అమ్మాయి, ఆమె చిన్న అమ్మాయి, ఇప్పుడు 23 ఇయర్స్ 24 ఇయర్స్ ఉంటుంది. ఆమె పేరు ఏదో మర్చిపోయాను నేను. అయితే ఆమెను కూర్చోబెట్టిన తర్వాత అందరు పిల్లల ముందర, పేరెంట్స్ ముందర, వేరే చీఫ్ గెస్ట్ కూడా వచ్చారు కొంతమంది, ఇంకా వేరు ఈమె వచ్చింది, వేరే వాళ్ళు కూడా వచ్చారు. వేరే వాళ్ళు స్పీచ్ ఏం చెప్తున్నారంటే, బాగా గమనించాలి మీరు, సమాజం ఎట్టుపోతుందో చూడండి. మనం అందరం మన పిల్లల్ని పలానా యాక్టర్లకు తయారు చేయాలా. ఆమె చిన్ననాటి నుండి కష్టపడి సినిమాలు చేసి ఇప్పుడు ఒక స్థాయికి ఎదిగింది. ఆమె పెద్ద చదవలేదు మళ్ళా. హల్లెలూయా. కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంది, స్కూల్కి సరిగా పోకుండా సినిమా ఫీల్డ్లో వెళ్ళి అదే మజా తగిలి అట్లనే ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాకి హీరోయిన్గా ఆమె ట్రై చేస్తుందంట. ఇక్కడ సబ్జెక్టు సందేశం ఏమి ఇస్తున్నారు అంటే, మనం కూడా మన పిల్లల్ని సినిమా ఫీల్డ్లో వేయాలి. అందరూ కొంతమంది ఇట్లా చేతులు థంబ్నెయిల్ ఇస్తారు, ఎస్ చాలా బాగా చెప్పారు అంటున్నారు. నేను షాక్ అయిపోయినా ఒకటిసారి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి దేవుని ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు లోకంలో ఎట్లుందంటే, ఎవడు బాగా డబ్బు సంపాదిస్తే వాడే కరెక్ట్. వాడు వాడు ఏ కోణంలోనే డబ్బు సంపాదించని, వాడు డబ్బులు ఇస్తున్నాడు, కథం అంతే. ఆ డబ్బు సంపాదించి దానివల్ల వాడు ఏం పోగొట్టుకుంటున్నాడు, ఏ విధంగా నాశనం అవ్వబోతున్నాడు, ఇవన్నీ ఏమీ లేవు. వస్తున్నాయా డబ్బులు, కథం. హల్లెలూయా. పాపం వాళ్ళకి తెలియదు, ఈ భయంకరమైన అగాధంలో వాళ్ళు వెళ్ళిపోతారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ప్రియమైన వాళ్ళ చాలా చాలా చోట్లలో మనం చూస్తే చాలా భయంకరంగా ఉన్నది. డబ్బు కోసము మర్డర్లు చేస్తున్నారు, డబ్బు కోసం పాపం చేస్తున్నారు, పాపాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నారు. మొత్తం సైతాను ప్రజల్ని మొత్తం కూడా పాపంలో బంధకాల్లో పెట్టేసింది. ఒక ఆదివారం ఆరాధన వస్తే ఒక 2-3 గంటలు చేయాలి. మా హైదరాబాద్లో ఓన్లీ గంటలో అయిపోతుంది చర్చ్. కొన్ని చర్చిలు ఉన్నాయి గంటనే, ఆ గంటలోనే ప్రేయర్లు, ఆ గంటలోనే పాటలు, ఆ గంటలో 15 నిమిషాలు వాక్యం, ఖతం. 2 గంటలు ప్రేయర్ ఉంటుంది. ఆల్రెడీ సారు లేట్గానే పోతాడు,
ఆయన ఒక అరగంట గంట అయిపోతుంది. ఆయన ఒక 10-15 నిమిషాలు వాక్యం చెప్తాడు, కానుక ఇచ్చేస్తాడు, అయిపోయి. ఇట్లా ఎందుకు పెడుతున్నారు సార్ అంటే వాళ్ళకి డ్యూటీలు ఉంటున్నాయి, డ్యూటీలో సెలవు ఇస్తలేరు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అంటే ప్రజలు వాళ్ళ ఆత్మీయ స్థితి గురించి ఆలోచిస్తలేరు, వాళ్ళ ఫిజికల్ నీడ్ కోసమే ఆలోచిస్తున్నారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని సన్నిధిలో గడపటం ఇష్టం లేదు. ఏదో సండే కదా, చర్చికి పోవాలి కదా, పోయినామా లేదా, నలుగురు కనబడ్డారు, కథం అంతే, కానుక వేసినాం, నా బాధ్యత అయిపోయింది, వెళ్ళిపోతాం. మళ్ళా వెళ్ళకపోతే మళ్ళా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. ఈరోజు మందిరంకి వెళ్ళాను, చాలా ప్రశాంతత వచ్చింది, మంచి డబ్బులు కూడా వస్తున్నాయి. అంతవరకే ఆలోచిస్తారు కానీ ఇంకో గంట కొద్దిసేపు ప్రభులో గడుపుదాం, ఇంకా కొంచెం వాక్యం నేర్చుకుందాం, లేదు. వెళ్ళినామా స్పీడ్గా కానుక ఇచ్చినామా, వాక్యం వినేసినామా, వచ్చేసినామా. ఇప్పుడు సమాజంలో మా హైదరాబాద్లో ఉన్న కల్చర్ నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు December 31 వస్తుంది. ఆ 31 రోజు మనం ఏం చేయాలంటే మొత్తం ఇయర్ మొత్తంలో 31 డే అనేది చాలా పవర్ఫుల్ డే. ఆ డే అప్పుడు ఎక్కువగా మనం ప్రేయర్లో గడపాలి. ఎంత ప్రేయర్లో గడుపుతామో నెక్స్ట్ మూమెంట్ దాన్ని మనం అన్లాక్ చేస్తున్నాం. 2025ని మనము ఓపెన్ చేస్తున్నాం. ఆ ఓపెన్ చేసే మూమెంటు మనం ప్రేయర్లో బాగా ప్రేయర్లో ఉండి మనం బయటికి పోయినాం అనుకోండి, 25 ఎంట్రీ ఇచ్చినాం అనుకోండి, 2025 అంతా కూడా ప్రేయర్ లైఫ్, హెవీ అనాయింటింగ్ అనేది వస్తుంది. అయితే చాలామంది ఆ 2024 31 నైట్ ఎంజాయ్ చేస్తుంటారు. అసలు ఎందుకు ఎంజాయ్ చేస్తారో అర్థం కాదు. హల్లెలూయా. తాగాల, తినాలా, రావాలా. మామ ఒక 20 చపాతీలు కొట్టు మామ, బిర్యానీ తీసుకొస్తున్నా, బీర్లు తీసుకొస్తున్నా, బ్రాడ్ బీర్ అని ఒక బీర్ ఉంటుంది, చాలా భయంకరమైన బీర్ అది. 25% బీర్కి 75% బిల్ వేస్తాడు బార్లో అయితే. మటన్ తీసుకొద్దామమ్మా, చికెన్ తీసుకొద్దామమ్మా, సినిమాలు చూద్దామా, ఇదే ఇక ఎంజాయ్. హల్లెలూయా. పాపంతో నెక్స్ట్ ఇయర్లో ఎంట్రీ ఇస్తున్నారు. చాలా ఘోరం అన్నమాట. నెక్స్ట్ ఇయర్ కూడా అట్లనే ఉంటుంది. దేవుని ప్రియమైన వాళ్ళ లోకంలో అది పెరుగుతూ ఉంది. దాని తర్వాత మంచి బట్టలు వేసుకొని నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నువ్వు ఏది తప్పు చేసినా, నువ్వు ఏది చేసినా ఓకే, సంపాదిస్తుండు సార్, ఆయన డబ్బులు ఆయనవి, మనం ఏం చేస్తాం. హల్లెలూయా. ఇట్లా నడుస్తూ ఉంది. రుబాబ్ చేయటం, నా లైఫ్ నా ఇష్టం, నేను ఇట్లనే ఉంటా. ఈవెన్ దో క్రిస్టియన్ లైఫ్లో కూడా ఒక క్రిస్టియన్ అయి ఉండి కూడా ఈయనరే దేవుడు నన్ను సంవత్సరం అంతా కాపాడిండు, నేను ఉద్యోగం మానేస్తా, ఈరోజు నేను ప్రేయర్లో ఉంటా భయ్, నాకు ఒకవేళ ఈ సంవత్సరంలో యాక్సిడెంట్ అయ్యి ఉంటే, కాలు వచ్చి ఒక తలకే పగిలిపోయి ఉంటే దాదాపు మినిమం ఒక 5-6 లక్షలు ఖర్చు అవుతుండే. నేను దేవుడు ఈరోజు కాపాడిండు, ఈ సంవత్సరం అంతా కాపాడిండు, నేను రోజంతా నాకు స్తుతులు చెప్తా అనేది లేదు సమాజంలో, పబ్లిక్కి. హల్లెలూయా. ఉద్యోగం, వ్యాపారం, 31 రోజు ఫుల్ వ్యాపారం నడుస్తుంది. అమ్మో, సంవత్సరం కానీ వ్యాపారం అప్పుడు నడుస్తుంది. దేవుడు ఏముంది, క్షమించుతాడు. ఇట్లా పబ్లిక్ ఏం చేస్తారంటే ఫిజికల్ నీడ్ గురించి, ఫిజికల్ డబ్బు గురించి ఆలోచిస్తారు కానీ ఆత్మీయతలోనికి వస్తలేరు. హల్లెలూయా. మామూలుగా అసలు సబ్జెక్టే తెలియదు, బైబులే తెలియదు అంటే అది వేరే ఉంటుంది. బైబుల్ తెలుసు, అన్నీ తెలుసు, దేవుడు అంటే తెలుసు కూడా, దేవుడు పక్కన పెట్టేస్తారు. హల్లెలూయా. 31 రోజు ఏం చేస్తారంటే మా హైదరాబాద్లో చాలామంది ఎంజాయ్ చేసుకుంటూ చర్చికి పోయి అందరికి ప్రైజులు అని చెప్పి జాతకాలు తీసినట్టు అదొక వాగ్దానం చూసుకొని ఈ వాగ్దానం మంచిగా వచ్చిందో లేదా, మంచిగా రాని మళ్ళీ పెట్టేసి ఇంకోటి తీసుకుంటారు. హల్లెలూయా. లేకపోతే ఇంకా 2-3 తీసుకుంటాడు. అంటే ఈయన చేయి పెద్దగా ఉంటుంది, పట్టిన ఉంటే 2-3 వస్తాయి, ఆ 2-3 పెట్టుకుంటాడు. హల్లెలూయా. అది తీసుకొని జోబులో వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ ప్రభా, తండ్రి నీకే స్తోత్రం, సంవత్సరం అంతా కాపాడినది కథం అంతే. సమాజము ఈ విధంగా అయిపోతుంది. దేవుణ్ణి పక్కన పెట్టి అన్ని విషయాల్ని సాటిస్ఫై చేస్తున్నారు.
కానీ దేవుణ్ణి మాత్రం సాటిస్ఫై చేస్తాడు. దేవుడే మొత్తం సమస్తం, మళ్ళా కాపాడుతుండు, పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, సేవకులను పంపిస్తున్నాడు. నువ్వు ప్రేయర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 365 డేస్, కొన్ని గంటలు. ఆ ఆఖరి దినం అప్పుడు నువ్వు ఎంతసేపు గడుపుతున్నావు? 1 గంట గడుపుతున్నావు, 2 గంటలు, 3 గంటలు, కథం అంతే. 24 గంటలు గడపచ్చు కదా? వద్దు. అయితే నేను మీ అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు వస్తున్న ఈ ఇంకొక 7 డేస్ 8 డేస్ అయితే మనము కొత్త ప్రపంచం, కొత్త సంవత్సరంలో వెళ్ళిపోతాం. హెవీగా ప్రేయర్లో గడపటానికి మీరు ప్రయత్నం చేయండి. మీకు మేము లింక్ ప్రేయర్ నేర్పించినాము, లింక్ ఆరాధన నేర్పించినాము, అందరికీ ఫోన్లు చేసి ప్రేయర్ చేయటం నేర్పించినాను. బైబుల్ చదువుతూ బైబుల్ ఎలా ధ్యానం చేయాలి, ప్రత్యక్షత అందులోకి ఎలా పొందుకోవాలి, ఇవి నేర్పించినాం మీకు. ఈ ఉన్న కొన్ని రోజులైనా, కొద్ది దినాలైనా మీరు ప్రార్థనలో ఎక్కువసేపు గడిపి, ఎక్కువగా ఫోన్లలో మాట్లాడకుండా, రోజు దినచర్య ఏదైతే చేస్తారో కొంచెం దాన్ని కట్ చేసి, ఈ మిగిలిన కొన్ని రోజులన్నా ప్రభువుకి కృతజ్ఞతగా శ్రమదానం చేస్తూ, నిద్ర ధ్యానం చేస్తూ, తిండిని ధ్యానం చేస్తూ, తిండిని మనము ఏమంటారు ఆపేసి ఉపవాసాలు చేసుకుంటూ, కన్నీరు గారుస్తూ మనం వెళ్ళగలిగితే 2025లో చాలా ఫోకస్ మనకి దేవుని మీద పెరుగుతుంది. మనం దేవుని మీద ఉన్నామా లేదా చూసుకోవాలి. హల్లెలూయా. లోకంలో కలిసిపోవద్దు. లోకంలో సంఘం ఉంది, కానీ సంఘంలో లోకం ఉండద్దు. అంటే అర్థం ఏంటంటే, లోకంలో ఏదైతే ఆచారం ఉన్నాయో అవి సంఘం తీసుకోవద్దు, సంఘం అడాప్ట్ చేయొద్దు. సంఘం ప్రభు కొరకు జీవించాలి. ప్రభువే మన సర్వస్వం. అదేంది బ్రదర్, మరి ఎంజాయ్ చేయొద్దా? మరి అందరు చేస్తారు కదా. ఇట్లయితే నేను అనవసరంగా యేసుప్రభువుని నమ్ముకున్నా. అయితే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు లోకంలో ఏదైతే ఎంజాయ్ చేస్తున్నావో అంతకంటే డబల్ త్రిబుల్ ఎంజాయ్మెంట్ దేవునిలో ఉంటుంది. అది చేసినవానికి అర్థమవుతుంది. హల్లెలూయా. చాలా ఎంజాయ్ ఉంటుంది. బైబిల్లో ఏమని రాయబడ్డదంటే, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి మత్తులై ఊగిరని రాయబడ్డది. హల్లెలూయా. తాగితే కూడా మత్తు వస్తుంది, తాగితే కూడా ఊపు వస్తుంది. కానీ దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు మీ మీద దేవుని ఒక శక్తి తాకుతుంటుంది. దేవుని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అసలు ఆ ఊపే వేరే ఉంటుంది, ఆ శక్తి వేరే ఉంటుంది, ఆ మత్తే వేరే ఉంటుంది. ఆ మత్తులో దర్శనాలు చూస్తాం, మన జీవిత పరమార్థం అర్థమవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి జరిగిన విషయాలు మనలో జరగటం మొదలవుతాయి. అలాగే ఆ దేవుని ఒక పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే లైఫే చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా. ఆ అభిషేకం కోసం మీరు కనిపెట్టండి, ప్రార్థన చేయండి. దేవా, అభిషేకంతో నింపు, ఇంకా ఆత్మీయతలోనికి నేను వెళ్ళాలి, ఇంకా పరిశుద్ధతలో నేను వెళ్ళాలి. అగాధం చాలా భయంకరం. దాని డోర్ ఓపెన్ చేస్తేనే మంట, పొగ వెళ్ళిందంట. హల్లెలూయా. వేడి ఎంత ఉంటుందో, మంట ఎంత ఉంటుందో, పొగ అంత ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు ఆ మంటని స్టార్ట్ చేసి దాన్ని క్లోజ్ చేసిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఈ అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. అగ్ని మండుతూనే ఉంటుంది. అంత దేవుని ఒక కోపం. దేవుని ప్రియమైన వారు, చాలామందికి దేవుడు అన్ని పాపాలు క్షమిస్తాడు అని చెప్పి ఆ ఒక్క వీక్నెస్ని పట్టుకొని పాపం చేయటం, మమ్మల్ని క్షమించమంటాం. చాలామంది క్రైస్తవ జీవితంలో నటన జీవితం అనేది జరుగుతుంది, నటించటం. హల్లెలూయా. బైబిల్లో నటన జీవితంతో చాలామంది కోల్పోయారు నటించటం వల్ల. నటన జీవితం అనేది చాలా భయంకరం. అది మనం అన్యుల లోకం నుంచి ఉన్నప్పుడు వచ్చింది, దేవుళ్ళు వచ్చిన తర్వాత దాన్ని మనం కట్ చేసుకోవాలి. కానీ ఏంటంటే అదే మన లోపల అయిపోతూ ఉంది. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే, మనం బైబిల్ చదవము, దేవుని ఒక ఆత్మ చేత నింపబడము, ఏకాంతంగా కొద్దిసేపు ప్రార్థనలో గడపము. ఈ 3 చేయకుండా లోకాన్ని చూసి ఇదే లోకం అనుకొని మూవ్ అవుతున్నాం. హల్లెలూయా.
లోపల ఉన్న అంతరాత్మ చాలా వేదన పడుతుంది, చాలా ఘోషిస్తుంది, ప్రభా నా శరీరాన్ని కంట్రోల్ చేయండి, నా శరీరం ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుందని. దేవుని ప్రియమైన వాళ్ళ అగాధం చాలా భయంకరం. మనసు దాంట్లో పడినామంటే ఇంకేం ఉండదు. దేవుడి నరకాన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాడు? ఈ భూమి అంతా నాశనమైన తర్వాత ఓపెన్ చేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. బూర ఊదాడు, భూమి నాశనమైంది, సముద్రం నాశనమైంది, నదులు నాశనమైంది. ఏది నాశనమైనా మనుషులకే ఎఫెక్ట్ అయింది. తర్వాత నరకాన్ని ఓపెన్ చేసాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనకి ఇప్పుడు ఇంకా టైం ఇస్తున్నాడు. ఇప్పుడే భూమి నాశనం అవ్వదు, ఇప్పుడే నరకం ఓపెన్ కాదు. మనం ఇంకా బతికే దినాలు కొన్ని ఉన్నాయి. ఈ కొద్ది దినాలు మన ప్రార్థనలు కలిగి ఉంటే, మనం ఆత్మపూర్ణంగా కలిగి ఉంటే, ప్రార్థనకి మనం సమయం ఇస్తే, ఒకసారి ఆలోచిద్దాం. ఈ సంవత్సరం ఒక కాలో చేయో ఇరిగిపోయింది, మీరే ఉద్యోగం చేస్తున్నారు. చిన్న చిన్న యాక్సిడెంట్తో చాలా పెద్ద ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. పెద్ద యాక్సిడెంట్ అయితే ప్రాణమే పోయిన వాళ్ళు ఉన్నారు. మనమే చచ్చిపోయినాం అనుకోండి, మన కుటుంబం పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచిస్తాం. మనకే తలకాయ పగిలిపోయింది, లేకపోతే మనకే భయంకరమైన రోగం వచ్చింది. హల్లెలూయా. చాలా భయంకరమైన రోగం, లక్షలు ఖర్చు అయిపోయినాయి. నువ్వు సంపాదించిందంతా పెట్టేసినావు. నువ్వు ఇల్లు అమ్మి తాకట్టు పెట్టి, పొలం తాకట్టు పెట్టి, పొలం అమ్మేసి పెట్టినావు. అప్పుడు ఏంది పరిస్థితి? అవి కాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి దేవునికి వందనాలు చెప్పరా? దేవా నువ్వు చెప్పు, నువ్వు చెప్పినట్టు నేను వింటా ప్రభా. నాకు తెలియలేదు, నేను అర్థం చేసుకోలేకపోయినా, ఇప్పటి నుంచి నువ్వు నన్ను కాపాడినావు కాబట్టి నువ్వు చెప్పింది ఎప్పుడైనా అడిగినామా? ఒకసారి మనం ఆలోచిస్తాం దేవుని ప్రియమైన వాళ్ళ. కాబట్టి దుర్దినములో రాకమునిపై మన ఇల్లు చక్కబరుచుకోవాలని చెప్పిండు. ప్రపంచంలో అందరికంటే పెద్ద గజ దొంగ ఎవరు అంటే కృతజ్ఞత లేనివాడు. కృతజ్ఞతనే ఉండదు. హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు, మనకు మంచి చేస్తున్నందుకు మనం ఎంత కూడా కృతజ్ఞత ఉన్నా అది తక్కువని. అయితే మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు, మనం భక్తి సాధన చేసినప్పుడు, మనం 1 గంట ప్రార్థన చేసినప్పుడు, కొద్దిగా బైబిల్ చదువుకున్నప్పుడు అది మనకి లాట్ ఆఫ్ చేంజెస్ తీసుకొస్తుంది. మన ఆత్మీయతను పెంచుతుంది. మనం ప్రమాదంలో పడకుండా జ్ఞానం పొందుకుంటాం, అభిషేకంతో నింపబడతాం. ఆ భయంకరమైన ఆఘాతం నరకంలో పడకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. చాలామంది ఏం చేస్తారంటే విశ్వాసులు, పాస్టర్ గారికి ప్రాబ్లం వచ్చి మీరు ప్రేయర్ చేయండి అంటారు. ఎట్లా అవుతుంది ప్రేయర్ చేస్తే? నేను ప్రేయర్ చేస్తే నీకేమవుతుంది? నీకు ఆకలిస్తుంది, నువ్వు తినాలా, నేను తింటే అవుతుందా? హల్లెలూయా. మీరు ప్రేయర్ చేయండి అని చెప్పి ఈయన చేయాల్సినవన్నీ చేసుకుంటుంటాడు. వచ్చినందుకు కొంచెం కానుక ఇచ్చేస్తాడు, కథం. నీ దారి నీది, నా దారి నాది. హల్లెలూయా. అది వర్కౌట్ కాదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. దైవజనుడు వాక్యం చెప్పిండు, బంధకాల నుంచి విడిపించిండు. నువ్వేం చేయాలా? ప్రార్థన చేసుకొని బంధకాల్లో ఇబ్బందుల్లో పడకుండా నువ్వు కాపాడుకోవాలి. ఏ దైవజనుని కన్నా దేవుడు ఒక అభిషేకం ఇచ్చినప్పుడు వారి మీద ఉన్న, ఒక విశ్వాసి మీద ఉన్న బంధకాన్ని విడిపించి ఆత్మను రిలీజ్ చేసి వాక్యాన్ని విత్తి వెళ్ళిపోతాడు ఆయన, అంతే. ఈ విశ్వాసం ఏం చేయాలంటే ఆ చెప్పిన మాటల ప్రకారం తన ఆత్మను డెవలప్ చేసుకోవాలి. కానీ విశ్వాసం ఏం చేస్తారంటే ఆ పాస్టర్ మీద డిపెండ్ అయ్యి, పాస్టర్కే సమస్యలు చెప్పి ప్రేయర్ చేయండి, అయ్యో పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారని ఇల్లు గడవాలని చెప్పి ఆయన కానుక పెట్టేసి ఈయన ప్రేయర్ చేయడు, ఈయన ఇట్లనే ఉంటాడు. అక్కడ మోసపోయేది ఎవరు అంటే విశ్వాసి. తర్వాత నాకు దేవుడు ఏం చేయలేడు, హల్లెలూయా, నన్ను ఎవడు పట్టించుకోలే అంటారు. చాలా ప్రాముఖ్యం. దేవుని ప్రియమైన వారలారా, ఒకసారి మనం ఆలోచించాలి. మన కాళ్ళ మీద మనమే నిలబడాలి. మీకు చెప్పాల్సిన ఒక టాప్ సీక్రెట్ ఏంటంటే ప్రపంచంలో ఏ పాస్టర్ మీకోసం ప్రేయర్ చేయడు, ఎవ్వడు చేయడు. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోనికే టైం ఉండదు. ఈవెన్ దో నేను కూడా చేయాలి. ఏదో ఫోన్ చేయాలి కదా, ప్రేయర్ చేయాలి కదా అని ఫోన్లోనే ప్రేయర్ చేసేది. ప్రేయర్లో పెడతాం మీకోసం, ప్రేయర్ చేద్దాం అంటారు కానీ ప్రేయర్ చేయలేరు. ఎందుకంటే
వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బైబిల్ ధ్యానం చేయాలా, వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయడానికే సరిపోదు వాళ్ళకి. మరి నీ కోసం ఏం చేస్తారు? సంఘంలో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. హల్లెలూయా. ఇది నేను ఓపెన్గా చెప్తున్నా. మీరు నమ్మండి, నమ్మకపోండి. కొంతమంది గుండె పగిలిపోతుంది. అయ్యా అవునా, మరి అట్లెట్లా? మరి అట్లనే మరి బాగా అర్థం చేసుకోవాలి. ఎవ్వరు చేయరు. నేనే చేయనని చెప్తున్నా. నాకేం అవసరం నీకోసం చేయటం? నాకు చేయడానికి టైం కుదురుతలేదని ఫోన్లలో ప్రేయర్ చేస్తా అంటున్నా. అర్ధగంట చేద్దామని చూస్తే అర్ధగంట అవుతలేదు. 30 మంది ఉన్నారు. 30 మందికి అరగంట 15 గంటలు అవుతుంది. 15 గంటలు నేను ఇంకా ప్రేయర్లోనే ఉంటే ఇంకా మిగతా మూమెంట్ ఏమొస్తుంది అని చెప్పి 5-5 నిమిషాలు ప్రేయర్ చేస్తున్నా. హల్లెలూయా. 30 మంది 5-5 నిమిషాలు చేసినా కూడా దాదాపు 2 గంటల వరకు అవుతుంది. బాగా అర్థం చేసుకోవాలి. మీకోసం మీరు ప్రేయర్ చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. మీకోసం మీరు చేయాలి, మీకోసం మీరు గడపాలి. నా కోసం నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. చాలా ప్రాముఖ్యం. నీ ఆత్మ నువ్వే కాపాడుకోవాలి. దేవుడు నిన్ను అడుగుతాడు. నువ్వు ఏ చర్చిలోకి వెళ్ళి వచ్చినావో అడగడు. ఏ పాస్టర్ కింద తర్ఫీదు పొందినావో అడగడు. నీకు వాక్యం నేను ఇచ్చిన, నీకు నేర్పించిన, నువ్వు ఎంతవరకు చేసినావు? నాకు పన్నాల వాళ్ళు అట్లా చెప్పారు అందుకే నేను ఫాలో అయ్యానంటే, నీకు బైబిల్ ఇచ్చినా కదా ఎందుకు చదవలే అంటాడు. బైబిల్లో ఆల్రెడీ అన్నీ రాసినా కదా ఎందుకు చదవలే అంటాడు. ఫలానా వ్యక్తులతో చెప్పినా కదా లేదు, అన్నీ గుర్తు చేస్తాడు. గుర్తు చేసి మనం ఫిట్ కాలేదనుకో ఈ అగాధంలో వేసేస్తాడు. నువ్వు బాప్తిజం తీసుకొని ఉండు, నువ్వు పరిశుద్ధాత్మ పొంది ఉండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ రకరకాల పిచ్చి పిచ్చి బోధలు వస్తున్నాయి ప్రపంచంలో. పాపాలు ఒప్పుకోవటం అవసరం లేదు, దేవుడు ఒకసారి క్షమించేసిండు, ఎన్ని పాపాలు చేసినా నడుస్తుంది, దేవుడు పాపాలను జ్ఞాపకం చేసుకోడు, యేసు రక్తం చాలా పవిత్రమైనది. హల్లెలూయా. నిజమే, పవిత్రమైనది. ప్రభు పాపాలు జ్ఞాపకం చేసుకోడు. నేను కూడా ఒప్పుకుంటా, బైబిల్లో ఉంది. అట్లా అని చెప్పి పాపం చేయమని చెప్తుండా? ఎందుకు ఒక మనిషి పాపంలో పడిపోతుండు? ఒకటేమో దాని గురించి అవగాహన లేక, రెండోదేమో దురాత్మ ప్రభావం. ఈ రెండిట్లకి వెళ్ళి తొలగానికి సెల్ఫ్గా మనం భక్తి సాధన చేయాలి. అంతే, సర్వరోగ నివారణ. నీవు సెల్ఫ్గా ఉపవాసం ఉండటం, నీవు సెల్ఫ్గా పశ్చాత్తాపడటం, నీవు సెల్ఫ్గా బైబిల్ రీడింగ్ చేయటం, ఫ్యామిలీ ప్రేయర్ని మెయింటైన్ చేయటం. ఇవి చేసుకుంటే నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతావు, ఆత్మీయతలు ఎదుగుతావు. ప్రభు శిక్షకి నువ్వు కారణం కాకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావు. లేదు అంటే లోకంలో కొట్టుకోబోతావు. హల్లెలూయా. చాలామందికి ఒక పిచ్చి ఉంటుంది, చర్చ్ పిచ్చి ఉంటుంది. నా చర్చ్ మెంబర్స్ కూడా ఉంటుంది. నాకు మంచి దైవజనుడు దొరికిండు, కథం. ఆయన చెప్పిందే వేదం, ఆయన దగ్గర ఉన్న బస్సు నేను పరలోకానికి వెళ్ళిపోతా. నేను అపోస్తుల బోధలో ఉన్నా వెళ్ళిపోతా. ఏం పోవును? ఎందుకు పోవట్టే? నిన్ను నువ్వు కడుక్కోనప్పుడు, నిన్ను నువ్వు శుద్ధీకరించిన లేనప్పుడు నువ్వు ఎట్లా పోతావు? హల్లెలూయా. నువ్వు రైట్ వేలోనే ఉన్నావు, కానీ ఆ రైట్ వే నీ లోపల లేదు. నువ్వు ఆ రైట్ వే, ఆ మార్గం మీద ఉన్నావు. ఆ మార్గము అది నీ లోపల లేదు, లోపల ఉండాల, బయట ఉంటే సరిపోదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. లోపల ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మీకు మీరు సెల్ఫ్గా ప్రార్థనలో గడపండి. ఇతరుల పాస్టర్ల మీద మీరు డిపెండ్ అవ్వకండి. తీర్పు దినమప్పుడు మనందరి ముందర వాళ్ళవి కూడా భాగవతాలు బయటకు వస్తాయి. గుండె వేలిపోతుంది ఆ రోజు. అరే నాకంటే అద్మానం ఉన్నాడు పాస్టర్ గారు, నాకంటే అద్మానం ఉన్నాడు శాంసన్ బ్రదర్ అని మీరే ఫీల్ అవుతారు. అరే ఇన్ని రోజులు ఈయనని ఫాలో అయినామా అనుకుంటారు. హల్లెలూయా. చెప్తున్నా, నేను ఎట్లున్నాను నాకే సరిగా తెలియదు. దేవుని ప్రియమైన వాళ్ళ, నేనేదో చెప్తున్నాను ఎటో పోవద్దు. మీరు ముందే ఖతర్నాక్ వాళ్ళు, ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతారు. యథార్థత నేను చెప్తున్నాను. ఇంత ఓపెన్గా ఎవ్వడు చెప్పాడు మీకు, ఎవ్వడు చెప్పాడు. పాస్టర్ స్థాయిలో ఉండి అసలు చెప్పరు. నేనే చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే అదంతా భయం అవుతుంది నాకు, నరకం గురించి.
ఇప్పుడు మీరు అందరు నా మీద ఆధారపడ్డారు, నేను రేపే మాయమైపోతా, అప్పుడు ఏంది పరిస్థితి? మీరే చెప్పండి. అందుకే మీ మీద మీరు నమ్మకం కలిగి ఉండాలి, మీ మీద మీరు ఆధారపడి ఉండాలి. నేను ఎన్నో ప్రసంగాలు చెప్తాను, కానీ ది బెస్ట్ ప్రసంగం ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, నీ కాళ్ళ మీద నువ్వు డిపెండ్ అవ్వాలి. దేవునికి బైబిల్ ఇచ్చిండు, నీకు 24 గంటలు ఇచ్చిండు. ఆ 24 గంటల్లో ఏదో ఒక గంట సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు ప్రేయర్లో గడపటం, ప్రేయర్కి ఛాన్స్ ఇవ్వటం, మందిరానికి తొందరగా వెళ్ళటం, మందిరంలో కొసేపు గడపటం. ఆత్మ విషయమే దీనిలోనే వర్ధన్యులు, పరలోక రాజ్యం వాటిది. రోజు మన ఆత్మ కోసం మనం ఏం చేసుకున్నాం, ఇది చాలా ప్రాముఖ్యం. ఇదే చేయకుండా నువ్వు ఎన్ని కానుకలన్నా, ఎన్ని సువార్త సభలకన్నా వెళ్ళు, ఎంత సువార్త అన్నా ప్రకటించు, వేసి డొల్లా మొత్తం పోతుంది గాల్లో. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. కొంతమందికి ఎట్లుంటుందంటే సేవ చేస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, కరెక్ట్ మూమెంట్లో ఉన్నాం అనుకుంటారు. పర్సనల్గానే నువ్వు సేవ దేవునితో చేయనప్పుడు ఈ బయట సేవ చేసి ఏమో. ప్రైవేట్ సేవ ఉంటుంది, పబ్లిక్ సేవ ఉంటుంది. ప్రైవేట్ సేవ అంటే రోజు ప్రేయర్లో గడిపి ప్రభు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవటం. ఇది చేయకుండా నువ్వు పబ్లిక్ సేవ ఎంతైనా అది కౌంట్ కాదు, పరలోక రాజ్యాన్ని తీసుకపోదు. నీకు చాలా ప్రాముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ అనేది మన లోపల స్టార్ట్ అవుతుంది, మన ఇంట్లో స్టార్ట్ అవుతుంది. మన ఇంట్లో చేయాలి, ఇంట్లో విజ్ఞాపన ప్రార్థన చేయాలి, ఇంట్లో బైబిల్ ధ్యానం చేయాలి. ఇంట్లో చేయకుండా బయట చేస్తే ఏముంటుంది? ఆ బయట చేసే వాళ్ళందరిది కూడా క్యారెక్టర్ సరిగా ఉండదు. తిట్టటము, గొడవలాడటము, నేను గొప్ప, నాది గొప్ప, నాకంతా తెలుసు, నేను ప్రార్థన చేస్తే నాది అయ్యింది. ఈ సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళంతా కూడా ప్రైవేట్ ప్రేయర్ ఉండదు. ప్రభు దగ్గర గడిపి ప్రభు ఈరోజు ఒక మాట చెప్పిండు, దాన్ని చేద్దామనేది ఉండదు. హల్లెలూయా. వేస్ట్ అయిపోతుంది. తీర్పు దినం అప్పుడు అందరం ఉంటాము, అందరు చిట్టాలు ఓపెన్ చేస్తాడు దేవుడు, అప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నేను మీకు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీరు ఇన్ని సంవత్సరాలు ఎట్లా బతికారో అయిపోయింది, గతం గతః జరిగిపోయింది. దాన్ని మనం ఒక్క నిమిషం కూడా వెనుకకు తీసుకురాలేము. ఎంతోమంది అవమానపరచురు, ఎంతోమంది నిందించురు, ఎంతోమంది ప్రేమించురు, ఎంతోమంది డబ్బులు ఇచ్చురు, మనం ఇష్టానుసారంగా ఉన్నాం, ఏడిపించినాం, తిట్టినాం, ఏందేందో అయిపోయింది. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఇంకా కొన్ని రోజులైనా హల్లెలూయా రోజు భక్తి సాధన చేయటం మొదలు పెట్టండి. కావాలంటే నిద్రని తక్కువ చేయండి, తినే తిండి టైం తక్కువ చేయండి, ఏం కాదు. హల్లెలూయా. ప్రేయర్కి ఛాన్స్ ఒక 24 గంటలు, ఒక 1 అవర్ అన్న మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వండి. ఆ 1 అవర్లో నువ్వు బైబిల్ చదువుతావో, ప్రేయర్ చేస్తావో, పాటలు పాడుతావో, నీకు ఎట్లా మూడు ఉంటే అట్లా. హల్లెలూయా. ఎందుకంటే మన బాడీ అన్నిటికీ ఒప్పుకోదు. మనకు అలవాటు లేదు కదా, ఒక గంట ప్రార్థన చేయటం, ఒక గంట పాటలు పాడడం. బాడీకి అలవాటు చేయడానికి ఒక 15 days టైం పడుతుంది. ఆ ప్రేయర్ టైంని మీరు కాపాడుకోండి. హల్లెలూయా. లేదు అంటే ఆఘాతం చాలా భయంకరం. చూసిరు కదా, డోర్ ఓపెన్ చేస్తేనే మంట పైకి లేచింది, పొగ, సూర్యుడు వెళ్తురికే పొగ మాయం చేసేసింది. లోపల ఎంత వేడి ఉందో ఒకసారి గమనించాలి. భూమి లోపల చాలా వేడి ఉంటుంది, అది తవ్వుతూ ఉంటే చెమటలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. చాలా భయంకరం. నరకంలో అయితే ఇంకా భయంకరం. భూమి కింద ఉంది నరకం, ఎక్కడో లేదు. సైంటిస్టులు కూడా చెప్పారు, బైబిల్లో కూడా ఇప్పుడు మనం చూసినాం. దేవదూత ఆకాశంలోకి వెళ్ళి భూమి మీదకి వచ్చిండు. హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం కాపాడుకున్నాం. మీరు ఒక్కరు చేంజ్ అయితే, మీరు యథార్థంగా మీరు దేవుని భక్తి సాధన చేస్తే, మీ లోపల దేవుడు ఒక మ్యాగ్నెట్ పెడతాడు, అయస్కాంతం. ఈ అయస్కాంతం అన్ని ఇనుమును ఎట్లయితే పెద్ద పెద్ద ఇనుములను కూడా ఆకర్షిస్తుంది. అట్లా పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు, పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు, పేరుగాంచిన వాళ్ళు కూడా మీ దగ్గర అట్రాక్ట్ అయిపోతారు, మీ దగ్గరకు వచ్చేస్తారు. మీలో ఉన్న ప్రభావం వారికి తాకుతుంది, మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. లోకం వైపు చూసి వెళ్ళకండి, ఏమీ లేదు లోకంలో, అంత నాశనమే. డబ్బు సంపాదన ఉంది, మొత్తం మోసము డబ్బు, మోసము డబ్బు. ఒక రెస్టారెంట్ చూస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుంది, అది బిర్యానీ కావచ్చు, చికెన్ కావచ్చు, మొత్తం మస్తు అనిపిస్తుంది.
మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కిచెన్లో పోయి చూస్తే తెలుస్తుంది. ఆ చికెన్ ఎన్ని రోజులు పెట్టిండో తెలియదు. అది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని వేడి చేసి ఇస్తుంటాడు. బిర్యానీ కూడా అంతే. ఎందుకంటే నేను హోటల్లో పనిచేసినాను డిగ్రీ చదువుతున్నప్పుడు, డిగ్రీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్లో చదువుతున్నప్పుడు హోటల్లో పనిచేస్తే డిగ్రీ సబ్జెక్ట్స్ అన్నీ ఎగిరిపోయినాయి. ఆల్అవుట్ అయిపోయినా నేను. ఒక ఇంగ్లీష్ బతికించింది. మళ్ళీ ఫైనల్ ఇయర్లో అన్నీ క్లియర్ చేసి, మా నాన్న కూడా హోటల్ ఫీల్డ్, 45 years నుంచి హోటల్. హల్లెలూయా. చాలా భయంకరం. డబ్బు సంపాదించడానికి చాలా కలర్ఫుల్ వరల్డ్, చాలా ఫ్రెష్. ఇప్పుడే వండినాం బిర్యానీ, ఏదో ముక్కిపోయిన వాసన వస్తుంది. ఏమో సార్, మాకైతే అట్లా మంచిగానే ఉంటుంది. డబ్బు సంపాదన చేయాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనకి ఏదైతే మనం కలర్ఫుల్ వరల్డ్లో మనం ఏదైతే చూస్తున్నామో అది కరెక్ట్గా లేదు. భక్తి సాధన చేయండి, దేవుళ్ళు ఎదగండి. మీరు బయట తినే ఫుడ్ కంటే కూడా, బయట చూసే సినిమా కంటే కూడా, బయట ఏవైతే ఉన్నాయో వాటికంటే ఎక్కువ కిక్ ఇస్తుంది అన్నమాట. మజా వస్తుంది దీంట్లో. హల్లెలూయా. లేదంటే ఏం చేయలేం. కథం, మనం ఆగాధంలో కలవచ్చు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. మరి సమాజం అంతా నాశనం అయిపోతుంది ప్రభా. 24 గంటలు మీరు ప్రతిరోజు మాకు ఇస్తున్నారు. ఈ 24 గంటలు మేము తినటం, పడుకోవటం, మేము ఎంజాయ్ చేయటం, ఫోన్లు చూసుకోవటం ప్రభా, పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోవటం తండ్రి, వీటితోనే మా బ్రెయిన్ని నింపుకొని కాలం గడుస్తున్నాం. రోజు గడుస్తూ ఉంది. ఏజ్ పెరిగిపోతుంది, బాడీ సపోర్ట్ చేస్తలేదు ప్రభా. మరణానికి దగ్గరలో ఉంటున్నాం ప్రభా. ఈ 24 గంటల్లో కనీసం 1 గంట అయినా, హల్లెలూయా, ఎంత శ్రమ ఉన్నా, ఎంత ఓర్పు ఉన్నా, ఎంత వేదన ఉన్నా, ఎంత సంతోషం ఉన్నా, ఎన్ని డబ్బులున్నా, 1 గంట మాత్రం ప్రార్థనలో గడపడానికి మాకు సమయం దయచేయము. మా ఆత్మను విపరీతంగా బలపరచము. మా ఆత్మ బలపడితేనే మా శరీరాన్ని మేము కంట్రోల్ చేయగలుగుతాం. లేదు అంటే ఈ శరీరం చేసిన పాపం వల్ల లోపల ఉన్న అంతరాత్మకు అంటుకొని అది నరకానికి పోతుంది ప్రభా. అలా మేము పడిపోకుండా సహాయం చేయండి. మాలో పరిశుద్ధతను పెంచండి. సినిమాల వైపు, సీరియళ్ళ వైపు ప్రభా మేము వెళ్ళకుండా మమ్మల్ని మేము కాపాడుకుని ఎల్లప్పుడూ ప్రభా నీ సన్నిధిలో గడిపే కృప దయచేయి. మా ఇంట్లో ఉన్న టీవీ కనెక్షన్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోను గాక. యేసు నామములో ఆఫ్ అయిపోను గాక. వాటి మీద ఇంట్రెస్ట్ లేకుండా చేయండి. టీవీ దయ్యమా, యేసు నామములో బంధిస్తున్నా. సీరియల్ దయ్యమా, యేసు నామములో బంధిస్తున్నా. ప్రభా నువ్వు కార్యం జరిగించు ప్రభా. మీరు 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు ఒక్క నిమిషంలో ప్రభా సైతాను లోకాలన్నీ చూపించింది ప్రభా. అన్ని లోకాలు చూపించింది ప్రభా. ఇప్పుడు కూడా ప్రభా సైతాను 1 నిమిషంలో అన్ని లోకాలు చూపిస్తుంది టీవీ ద్వారా ప్రభా. తండ్రి ప్రభా, ఎంతో మంచి సేవకులు వాక్యం కోసం టీవీని తెచ్చుకొని అసలు ఆ వాక్యాన్ని పట్టించుకోకుండా న్యూస్, సీరియల్, సినిమాల వైపు వెళ్ళిపోయి వ్యర్థంగా కాలం గడుపుతున్నారు ప్రభా. నువ్వు కార్యం చేయండి ప్రభా. నువ్వు మాట్లాడు. యహూస్తబార షరియందోలోర షిరియరజినార్ ప్రభా. టీవీ కోసం వేలు పైసలు ఖర్చు పెడుతున్నారు. ఒక మంచి బైబుల్ కొనుక్కుందాం, బైబుల్కి సంబంధించిన కొన్ని పుస్తకాలు కొనుక్కుందాం. వాటి మీద ఆశ ఉండలేదు ప్రభా జనాలకి. నెలకి టీవీ ఈఎంఐలు కడుతున్నారు ప్రభా. తండ్రి, బైబుల్ కోర్సులు చేద్దాము, కొంచెం బైబుల్ నేర్చుకుందాం అనేది లేదు ప్రభా. ఆత్మజ్ఞానం పొందుకోవడం అనేది లేదు ప్రభా. తండ్రి, నీ ఆత్మీయ జ్ఞానంతో నింపండి. అందరం సేవ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని మేము కాపాడుకోవాలి. మా కోసం ఎవ్వరు ప్రార్థన చేయరు ప్రభా, మేమే ప్రార్థన చేయాలి. తండ్రి మీరు కార్యాలు చేయండి. ఈ బిడ్డలను మీరు బలపరచండి, మీరు స్థిరపరచాలి. లోకం పరిస్థితి ఏ రకంగా మారినా 24 గంటల్లో కనీసం 1 గంట అయినా ప్రార్థనలో గడిపే కృప ప్రభా. అన్నిటికీ సమయం ఇస్తున్నాం
ప్రార్థనకి సమయం ఇస్తలేము. ఏదో మూమెంట్ వచ్చినప్పుడు సండే రోజు ప్రేయర్లో గడపటమే, మిగతా రోజుల్లో లేదు. హల్లెలూయా. ప్రభా 240 గంటలు 10 రోజులు ప్రభా, ఈ 10 రోజుల్లో కనీసం ఒక 2-3 గంటలు కూడా గడపలేం ప్రభా. తండ్రి ప్రభా మమ్మల్ని క్షమించి. ఎంత దౌర్భాగ్యమైన జీవితం, మా ఆత్మీయ జీవితం అంతా చచ్చిపోయింది ప్రభా. లోకాన్ని సాటిస్ఫై చేయాలని, మా యజమానికి మేము సాటిస్ఫై చేయాలని, మా కుటుంబం పిల్లలు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఈ శరీరం అంతా శ్రమదానం చేస్తున్నాం. కానీ మమ్మల్ని పుట్టించిన మీరు, మమ్మల్ని కాపాడుతున్న మీరు, మీ కొరకు మేము మా శ్రమదానం మోకాల అనుభవం లేదు ప్రభా. మాకు దయచేయండి. ఆత్మీయంగా ఎదుగుట కృప దయచేయండి. ఆత్మ వరాలతో నింపండి తండ్రి ప్రభా. మీరేదో ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతాయని కాదు ప్రభా. అద్భుతం జరగకపోయినా మేము ప్రార్థనలో గడపాలి. ఎందుకంటే మమ్మల్ని కాపాడు. ఈ సంవత్సరంలో మాకు యాక్సిడెంట్లు అవుతుండే, మా ప్రాణాలే పోతుండే, మా కుటుంబం అనాథ అయిపోతుండే. తండ్రి మమ్మల్ని కాపాడును. కనీసం నేను కృతజ్ఞత చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభా. తండ్రి ఈ విధంగా ఎన్ని శ్రమలు వచ్చినా నా ఆత్మీయత జీవితాన్ని కాపాడుకునే కృప ఇవ్వు. నిద్ర తిండి ప్రభా, ఇది కాదు ప్రభా జీవితం. నీలో ఎదగటమే జీవితం. నీతో సహవాసం చేయడానికి నువ్వు ఆదాము అవ్వని పుట్టించు. మా పితరులు వారి ద్వారా మేము వచ్చినాం ప్రభా. మేము కూడా నీతో సహవాసం చేయాలి. అది చేయకుండా అన్నీ చేస్తున్నాం ప్రభా. దౌర్భాగ్యమైన జీవితంలో ఉంటున్నాం, శాపగ్రస్తమైన జీవితంలో ఉంటున్నాం తండ్రి. అలాంటి జీవితంలో జీవించకుండా మనశ్శాంతి ఇవ్వండి. ఆత్మలో సమాధానం దయచేయండి. ఉదయకాల సమయంలో ప్రార్థనలో గడిపే కృప ఇవ్వండి తండ్రి. మీరే బలపరచండి. త్వరగా మమ్మల్ని లేపండి. ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఈ వాక్యం, ఈ ప్రేయర్ ఎవరైతే వింటారో, యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటారో తర్వాత ప్రభా వాళ్ళకి మెలకువ దయచేయండి. 4 గంటలకే వాళ్ళకి 3:30కే మెలకు వచ్చును కాక. ఆ 2 గంటలు ప్రభా భారం కలిగి ప్రార్థనలో గడిపే కృప. డేవిడ్ బ్రెయినార్డ్ 27 years బతికిన ప్రభా. మంచులో ప్రార్థన చేస్తే చెమట పుట్టేది ప్రభా. ఉపవాసం, బ్లడ్ క్యాన్సర్ ఉంటే కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అనుభవాలన్నీ ప్రభా తన డైరీలో రాసుకోవటం బట్టి ఆ అనుభవం చదివి విలియం కేరీ ప్రభా మా దేశాన్ని వచ్చి మా దేశాన్ని మొత్తం వాక్యంతో తగలబెట్టిండు ప్రభా. దేశాన్ని మూర్ఖత్వం నుంచి పూర్తిగా విడుదల చేసిండు ప్రభా. ఆ పుస్తకమే చదివి డేవిడ్ లివింగ్ స్టోన్ అనే దైవజనుడు ప్రభా ఆఫ్రికా ఖండానికి వెళ్ళి మండించిండు ప్రభా. ఆ పుస్తకమే చదివి జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశానికి తగలబెట్టిండు ప్రభా వాక్యం ద్వారా. తండ్రి ప్రభా ప్రార్థన జీవితం చాలా గొప్పది. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు బ్రతికినామన్నది కాదు, శక్తివంతమైన జీవితం బ్రతికినామా లేదా ప్రభా. అలాంటి శక్తివంతమైన జీవితం మాకు దయచేయండి. అందరికీ పర్సనల్ ప్రేయర్ టైం దయచేయండి. సమయం ప్రభా నిద్ర పక్కన పెట్టి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో గడిపే కృప. ఏది ఏమైనా ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది ప్రభా. ఇక్కడ నుంచి మాకు మెలకువ ఇవ్వండి. ఈ చలికాలంలో నిద్ర లేవటం కష్టం, కానీ మేము లేచి చూపించాలి తండ్రి. అట్టి శక్తి, ఆ బలం దయచేయండి, ఉజ్జీవం దయచేయండి. ప్రతి ఇంట్లో ఒక ఉదయకాల సమయం ప్రార్థన వీరుడు లేచును గాక. మీరు కార్యాలు జరిగించు, మీరే బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.